సినీ యాక్టర్ నాగార్జున గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నాగార్జున గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి అందరూ వేదిక మీద ఉన్నవారు అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. వేదిక మీద ఉన్నవారు దయచేసి అందరూ మన ప్రముఖ సినీ నటులు, సినీ ప్రొడ్యూసర్ అయినటువంటి శ్రీ అక్కినేని నాగార్జున గారికి స్వాగతం, సుస్వాగతం. మొదటిసారిగా మన అలైబలే కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రముఖ సినీ నటులు శ్రీ అక్కినేని నాగార్జున గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని కోరుతున్నాను. నట సామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి కుమారులైనటువంటి ప్రముఖ సినీ నటులు శ్రీ అక్కినేని నాగార్జున గారు. బాబు దయచేసి ఎవరు కూడా పక్క జరగండి, పక్క జరగండి. బాయ్ బాబు, పక్క జరగండి సార్. రండి సార్, ప్లీజ్ 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 మీరు జరగాలండి. దయచేసి బాబు, బాబు చెప్తుంటే విన్నారా మీరు? ప్రెస్ ఉంది అక్కడ, అరే నడవండి అబ్బా, ప్రెస్ ఉంది, జరగండి అక్కడ. శ్రీ దత్తాత్రేయ గారు అక్కినేని నాగార్జున గారిని సన్మానం చేస్తున్నారు. విఐపీలో కూడా అందరికీ శ్రీ హనుమంతరావు గారికి, శ్రీ కోదండరామ్ గారికి, శ్రీమతి కూర్చో వాళ్ళ కండువాతో స్వాగతం పలుకుతున్నారు. కండువాలతో స్వాగతం కూర్చోవాలి అందరూ కూడా. దయచేసి వివిఐపీలు కూర్చోండి, మిగతా వాళ్ళందరూ పక్కా జరగండి. ఇదేందమ్మా మీరంతా? దయచేసి ఏంది ఇది? స్టేజ్ ఏంది? ప్రోగ్రామా ఏంది ఇది? ఏంది మీరు అర్థం చేసుకోవాలి. మీరు కుల పెద్ద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఎవరు నిల్చోవద్దు, అందరినీ కిందికి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. ఇంకొక నిమిషం, ఏంది మీకు ఇట్లా అర్థం చేసుకోరు ఎందుకు? అందరి తర్వాత జరగండి. Now I request Bandaru Dattatreya Garu to present with shawls and mementos to our honored guest in a gesture of a deep appreciation. దత్తాత్రేయ గారిని మన గెస్ట్లకి ఆహ్వానించి వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అమ్మా, కుల సంఘం పెద్దలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. దయచేసి అర్థం చేసుకొని తర్వాత ప్రోగ్రామ్ మీరు పాడు చేయకండి. వివిఐపీలు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, ఎమ్మెల్సీలు వచ్చారు, పెద్ద నాయకులు వచ్చారు. అర్థం చేసుకోవాలి. అమ్మా మీరిద్దరు అక్క చెల్లెళ్ళు బాగా వెనక జరగండి ప్లీజ్. జరగాలి మీరు బ్రదర్. ఎట్లా ఇట్లయితే మీరే ప్రోగ్రాం పాడు చేస్తే ఎట్లా? బాబు దయచేసి వెనక జరగండి. మేకపాటి రాజమోహన్ గారికి దత్తాత్రేయ గారు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. దత్తాత్రేయ గారిని అందరికీ పెద్దలందరినీ కూడా సన్మానిస్తున్నారు. ఎర్ర చెమలతోని స్వాగతం పలుకుతూ అలేబలే కార్యక్రమానికి హనుమంతరావు స్వాగతం పలుకుతున్నారు. హనుమంతరావు గారికి షాల్తోని స్వాగతం పలుకుతున్నారు. నేను సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారిని కూడా, సిపిఐ ఎమ్మెల్యే గారు అయినటువంటి వారిని కూడా దత్తాత్రేయ గారు తెలంగాణ కండువాతో వారిని కూడా సన్మానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు వారిని. నారాయణ గారికి స్వాగతం పలుకుతున్నారు. దయచేసి అందరూ కూడా వేదిక మీదకి రావడానికి ఎవరు ప్రయత్నం చేయొద్దు. ఈ కార్యక్రమం మన కార్యక్రమం, మనం అందరం కూడా ఆస్వాదిస్తాం.
అందరం కూడా వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా గౌరవించాలి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. దయచేసి ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. సార్ ముందు కూర్చోండి. ఇప్పుడు పరిచయం అవసరం లేని వ్యక్తి, సినీ యాక్టర్, ప్రముఖ ప్రొడ్యూసర్ నాగార్జున గారిని సన్మానించవలసిందిగా మన దత్తాత్రేయ గారి కోరుతున్నాను. ఆయన ప్రధానంగా తెలుగు సినిమా అలాగే హిందీ, తమిళ సినిమాలలో కూడా నటించడం జరిగింది. ఆయన 90కి పైగా చిత్రాలలో నటించారు. నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య చిత్రాలకి జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకోవడం జరిగింది. తెలుగు సినిమాలో తన కృషికి ఆయనకి నంది అవార్డులతోని సన్మానించడం జరిగింది. అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా ఆయన కైవసం చేసుకున్నారు. ఆయన హైదరాబాద్ లో బ్లూ క్రాస్ మరియు టీజేట్స్ లో సంబంధం ఆయన ప్రముఖ పరోపకారి. Now I request Nagarjuna Garu to please speak a few words on Alebale. Honorable Governor of Telangana, Jishnudev Verma Garki, alage Pettalu, Gauranilu, Bandaru Dattatreya Garki, Aptulu, Venkaiah Naidu Garki, Pettalu, ministers, dignitaries on the stage, Andariki Namaskaram. ఇలా సత్కారం చేయించుకోవడం నాకు ఫస్ట్ టైం, చాలా కొత్తగా ఉంది. బట్ దత్తాత్రేయ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు 2005 నుంచి 20 ఏళ్ళుగా ఈ అలైబలే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా అండ్ ఎవరైనా, ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా సంతోషం అండి. రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అవసరం అయినప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు, చాలా చాలా అభినందనీయం. అండ్ విజయలక్ష్మి గారు ఇది ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు ఏమండి, మై కంగ్రాచులేషన్స్. అండ్ దత్తాత్రేయ గారితో ఎప్పటి నుంచో పరిచయం నాకు. అండ్ ఆయన్ని నన్ను ఇక్కడ రమ్మడం చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చెప్పి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.